హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నా వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అయితే ఈరోజు వీడియో వచ్చేసి పల్లిపట్టి అండి. పల్లిపట్టి ఎలా చేయాలో చూద్దాం. పల్లిపట్టికి కావాల్సిన ఐటెం పల్లీలు, బెల్లం, ఇలాచీ పౌడర్, అంతే అండి. ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పల్లీలు తీసుకున్నా ఫ్రెండ్స్. పల్లీలను బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని ఆనకం పట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లంలో కొంచెం వాటర్ తీసుకొని ఆనకం పట్టుకోవాలి. ఆనకం తీగపాకం వచ్చే వరకు దాన్ని గ్యాస్ ఆన్లోనే ఉంచాలి. తీగపాకం రావాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు తీగపాకం రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన దాంట్లో మనం పల్లీలను పొట్టు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెష్గా వాటిని ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కలపాలి. గ్యాస్ ఒక 1 minute అట్లా పల్లీలు అండ్ బెల్లం మిక్స్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్ కానీ ఏదైనా ఒక గిన్నె కానీ తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ మొత్తం ప్లేట్కి రాసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లిపట్టి మిశ్రమం అనేది అందులో వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక 15 minutes తర్వాత చాక్ తీసుకొని కట్ చేయాలి ఫ్రెండ్స్. పీసులు లాగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఒక 15 minutes తర్వాత అవి గట్టి పడతాయి ఫ్రెండ్స్. ఇక వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అయితే చుంచితే చినగాలి ఫ్రెండ్స్. అప్పుడే పల్లిపట్టి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.